ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావును చేర్చారు పోలీసులు. A2 గా ప్రణీత్ రావు, A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్న, A6 గా ప్రైవేట్ వ్యక్తిని చేర్చారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలక సూత్రధారిగా పోలీసులు తేల్చారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ డివైజులను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లుగా పోలీసులు అంచనాకొచ్చారు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైస్ ను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హార్డ్ డిస్కుల నుంచి సమాచారాన్ని రిట్రీవ్ చేస్తున్నారు పోలీసులు. ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ పైన జరుగుతున్న దర్యాప్తులో ఇప్పుడు కీలక పరిణామం చేసుకుంది. ముఖ్యంగా ఈ రోజులు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రణీత్ రావును ఉంచినటువంటి పోలీసులు తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా A1 గా అప్పటి SIB చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును చేర్చారు A1 నిందితుడిగా. తర్వాత A2 నిందితుడిగా ప్రణీత్ రావును, A3 గా అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపై చేసినటువంటి రాధాకిషన్ రావు, అలాగే A4 నిందితుడిగా అప్పుడు ఇంటెలిజెన్స్ లో అదనపు ఎస్ఐ చేసినటువంటి భుజంగరావు, A5 గా కూడా తిరుపతనను, A6 గా ప్రైవేట్ వ్యక్తిని కూడా చేశారు. సో ఇట్లా అయితే నిందితుల క్రమం కూడా మారని చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం కూడా ఈ ప్రభాకర్ రావు అప్పుడు SIB ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి సమయంలోనే ఆయన ఆదేశాల మేరకే ప్రణీత్ రావు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశాడు అనేటువంటిది కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పోలీసులు నిర్ధారించుకున్నాక గుర్తించాక ఏదైతే A1 గా కూడా ప్రభాకర్ రావు చేశారు. అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ప్రభాకర్ రావు కావచ్చు, అలాగే రాధాకిషన్ ఇద్దరు కూడా అమెరికా ఒకరు, అటు లండన్ ఒకరు వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. వారి కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటికీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కూడా అలర్ట్ చేశారు. వారి కోసం ఇప్పటికీ గాలింపు కూడా మొదలు పెట్టారు. సో మిగతా అయితే ఇంకా ఈ కేసులో భుజంగరావును, తిరుపతిని ఇప్పటికీ అరెస్ట్ చేసిన తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిస్తే కూడా వాళ్ళకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. వారిని కూడా సెంట్రల్ కూడా జైలు తరలించారు. అలాగే ప్రణీత్ రావు కస్టడీ ముగిసిన తర్వాత కూడా మరొక 4 రోజులు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ పడింది. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.